హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే పచ్చిమిరపకాయల మొక్కకి మంచిగా ఎలా మనం ఫర్టిలైజర్ ఇస్తే బాగా కాయలు కాస్తాయో ఈ వీడియోలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ చెప్పుకుందాము. మిరపకాయ పంట బాగా ఈజీగా పండించుకోవచ్చు. ఇప్పుడైతే మంచి సరైన సీజన్ అనమాట. పాత మొక్కలు ఏమైనా ఉన్నా కూడా ఇలాగా కొంచెం మనం కేర్ తీసుకుంటే చక్కగా మళ్ళీ అవి కాపుకి వస్తాయి. అది ఎలాగో చూద్దామండి ఈ వీడియోలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అంతేకాదండి, కొంచెం బుజ్జి వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఈరోజు పెద్ద పెద్ద సైజులో కాదండి, చాలా చిన్నగా భలేగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆ హార్వెస్ట్లోకి కూడా వెళ్దాము. ఫస్ట్ మిరప పంటకి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలో చూపిస్తాను రండి. మిరపకాయల చెట్టు అయితే ఉంది. ఇది చాలా 2 years నుంచి కూడా ఇది కాపు వస్తూనే ఉన్నది. ఏం అలా అంటే ఆ టైంకి మనకి కాపు రాలేదని తీసేయలేదు మొక్కని, అలానే ఉంది. కానీ పూత లేకుండా అలా ఉండిపోయింది అనమాట. దాన్ని ఏం చేస్తూ ఉన్నానంటే, మనం ఫస్ట్ మిరప పంట వేసుకోవడానికి మీకు తెలుసు కదండి, పచ్చిమిరపకాయ ఉన్నదనుకోండి, దాని గింజలు తీసి చక్కగా అలాగా అప్పటికప్పుడు వేసేసినా వచ్చేస్తాయండి. పచ్చిమిరపకాయతో వస్తుంది, ఎండు మిరపకాయలతో వస్తుంది, లేదు మనం సీడ్స్ కొనుక్కొని వేసుకున్నా చక్కగా వస్తుంది. నేనైతే అలా కిచెన్లో ఉన్న మిరపకాయలు ఏదైనా నచ్చితే అది తెచ్చి ఇలాగా ఒక 2-3 మొక్కలు అయితే వేసుకుంటాను అనమాట. ఎక్కువేం కాదండి, ఎందుకంటే మనం ఇలా కొంచెం పెద్ద టబ్లో వేసుకున్నామంటే అది మనకి కాపు బాగానే సరిపోతుంది అనమాట. ఒక 4 కానీ అలా వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ మిరపకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పీరియడ్లో మాత్రమే కాస్తాయండి మిరపకాయలు. ఎప్పుడు పడితే అప్పుడు మిరపకాయల పంట అయితే రాదు. దీనికి ఒక టైం అనేది ఉంటుంది. నేను 2 months బిఫోర్ ఏం చేసినట్టు దీన్ని నిండా పోతుంది. కానీ ఎందుకని పోత మనకి కాపుగా మారలేదంటే అది అసలు సీజన్ కాదు. కానీ మనం బనానా ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల బాగా పోత అయితే వచ్చేసి, కానీ ఆ కాపు అదైతే నిలబడదు అనమాట అండి. ఎంత మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినా కూడా అది నిలబడదు. ఎందుకంటే దాని టైము, దానికి వాతావరణం కూడా అనుకూలించాలన్నమాట. వాతావరణం అనుకూలత లేకపోతే ఎలాంటి మొక్క అయినా కూడా దాని టైం వచ్చే వరకు కాపు అయితే ఇవ్వదు. అలాంటిదే ఈ పచ్చిమిరపకాయల మొక్క కూడా. వేసుకున్న తర్వాత మనం ఇది డైరెక్ట్గా వేసుకునే ప్లాంట్ అయితే కాదండి. మనం ఈ మొక్కని వేరేగా నారు వేసుకొని ఆ నారుని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మంచి మట్టి ఎలా తెలుసు కదండి, పోషకాలు ఇచ్చుకొని ఆ మట్టిలో మనం కనుక ఇలా మిరప మొక్కనిస్తే అది వెంటనే తొందరగా మనకి ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే నైట్రోజన్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, నైట్రోజన్కి సంబంధించిన మెన్యూస్, వర్మీ కంపోస్ట్లు అవి మొక్క మొదల్లో ఇచ్చేసేయండి స్టార్టింగ్లోనే. అది చక్కగా ఈ విధంగా ఎదుగుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఇస్తే దానికి కిరణజన్య సంయోగ క్రియ జరిగి జస్ట్ ఇలా మనకి ఆకులు చక్కగా గ్రీనీగా అని అంటారు కదండి, ఫోటోసింథసిస్ అలా జరగడం వల్ల ఆ ఎప్సమ్ సాల్ట్ బాగా యూజ్ అవుతుంది దానికోసం. అందుకని అది మెయిన్లీ అది కూడా మొక్కకి మొదల్లో కొంచెం మట్టిగా ఇచ్చేది. ఆ తర్వాత మనకి ఈ విధంగా ఎదిగిన తర్వాత పూత వస్తుంది. సో అప్పుడు నిలబడలేని పూత ఇప్పుడైతే కాపుకి వచ్చిందండి. చూడండి మీకు కాయలు ఇదిగోండి ఎంత బాగా. ఇక మనకి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇగోండి పచ్చిమిరపకాయలు. చక్కగా ఎక్కడ చూసినా కూడా ఆ పూత నిలబడి ఇలాగ కాయలుగా మారిపోతున్నాయి. చూసారా, చిన్నగా ప్రతి దానికి. మనం ఇలా బుషిగా రావడానికి ఏం చేయాలి అంటే ఎక్కువ మిరపకాయలు, ఒక్క చెట్టు నుంచే ఎక్కువ మిరపకాయలు రావాలి అంటే ఫస్ట్ మనం దీని టిప్స్, హెడ్ టిప్స్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది ఇలా కట్ చేసాం అనుకోండి, దాని నుంచి 3 బ్రాంచెస్ వస్తాయి. చక్కగా మనకు అక్కడ ఇంకా మిరపకాయ నుంచి ఇలా గుబురుగా పెరుగుతుంది చెట్టు. చూసారు కదా, గుబురుగా వచ్చి మనకి ఈ విధంగా మనకి ఎక్కువ పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారా, ఎక్కడ చేస్తే అక్కడే మనకి మిరపకాయలు కాస్తున్నాయి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం మిరపకాయలు చక్కగా కాస్తున్న టైంలో మనం అయితే మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఆకుముడత రాకుండా అయితే ఫస్ట్ కేర్ తీసుకోవాలండి. ఎక్కువగా మిరప పంటకి మనకి ఆకుముడత ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఆకుముడత వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చూడగానే ఆ ఆకుల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగుంది, ఇక్కడెక్కడో ఆకుముడతలా కనిపించింది అనుకోండి, వెంటనే ఆ లీవ్స్ తీసేసి పక్కన పారేసుకోవాలండి. ఇక్కడ దగ్గరలో మనకి వేరే ఆకుకి మాత్రం అది స్ప్రెడ్ అవ్వకూడదు. మిల్లీబగ్స్ ఏమొచ్చినా సరే క్లియర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చేసుకోవాల్సిన కేరింగ్ అది. అలాగే ఇక్కడ మనం ఆకులు ఫ్రెష్గా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, వాటరింగ్ చేసుకుంటూ, దీన్ని ఎక్కడైనా నీమ్ ఆయిల్తో కూడా స్ప్రే చేసుకొని, ఆకుముడత రాకుండా పుల్లటి మజ్జిగలోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి, ఊరికే అల్లం లేకపోయినా పర్లేదు, వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా మనం పేస్ట్లా చేసి ఆ మజ్జిగలోని వేసి ఇచ్చామనుకోండి, పూత నిలబడుతుంది. నెక్స్ట్ ఈ ఆకుముడత పోతుంది, చక్కగా లీవ్స్ అయ్యి హెల్దీగా ఎదుగుతాయి, మంచి కాపు అయితే దిగుబడి వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చి మొక్కల్ని కాపాడుకోవాలి.
అంతేకాకుండా మనం పచ్చిమిరపకాయల మొక్కని చాలా అంటే ఇప్పుడు మనం అన్నీ ఇస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి దానికి మంచి న్యూట్రియంట్ అది అందదు. అది మెయిన్ మొక్కకి కావాల్సింది ఏంటో ఇస్తూనే ఉంటాం, కానీ కాల్షియం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ పచ్చిమిరపకాయల మొక్క ఎక్కువగా కోరుకునేది ఏంటంటే కాల్షియం. మరి కాల్షియం ఎందులో ఉంటుంది తెలుసు అందరికీ, ఎగ్షెల్స్లో ఉంటుంది. ఈ లిక్విడ్ని అంటే ఎగ్షెల్స్ని మనం కనుక ఇలా తయారు చేసి మొక్కకిస్తే చాలా బలంగా మంచి ఫ్రూటింగ్తో, అంటే బాగా మిరపకాయలు మంచి హెల్తీగా మంచి సైజులో మంచి బాగా చూడడానికి ముచ్చటగా ఎక్కువగా రావడానికి కారణం అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్షెల్స్తోని మనం దీనికి ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం. ఇలా ఎగ్షెల్స్ని తీసుకుందామండి. వీటికి మనం బాయిల్ చేసినవి కాకుండా ఫ్రై చేసుకుంటాం, లేదా ఆమ్లెట్స్ ఇట్లాంటివి ఉక్కురు వేసుకుంటాం. ఇలా చేసినప్పుడు పగలగొట్టిన ఎగ్షెల్స్ అండి. బాయిల్ చేసేస్తే దానిలోని సారం అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో అది పని చేయదనమాట. ఇలా వీటిని ఇప్పుడు మనం ఇవన్నీ పౌడర్లా చేసుకుంటాం, లేదంటే ఇలా స్మాష్ చేసేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మనకి కొంచెం పౌడర్లాగా అయిపోయింది అనుకోండి, ఇంకా బాగుంటుంది, మెత్తగా మట్టిలో కలిసిపోద్ది కదా. సో ఇది మనం పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ చేసేస్తే ఇలా మనకి మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది. సో ఇది మనం ఇప్పుడు మొక్కలకి చక్కగా మట్టిలో యాడ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే మనం ఎగ్షెల్స్ని పగలగొట్టుకున్న తర్వాత కాసేపు ఎండలోని ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేస్తే మనకు ఆ పైపర్ అంతా కూడా ఎండిపోతుంది. సో అప్పుడు మనకి చక్కగా ఫర్టిలైజర్కి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అది పోవాలన్నమాట అండి, ఆ పై లేయర్ అనేది పోవాలి ఎగ్షెల్స్లో ఉన్నది. సో పోతే అప్పుడు మనకి ఇది మొక్కలకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇచ్చేద్దామండి. ఇదిగోండి తెచ్చాను. ఇప్పుడు మనం ఇలా ఎక్కువ ఇవ్వవసరం లేదండి, చక్కగా మనం ఇలాగా మొక్క మొదల్లోని మొక్క వేరు అంటే మొక్కకి మొదల్లో అనమాట కనుక మనం ఈ ఫర్టిలైజర్ చక్కగా తవ్వేసి చుట్టూ మట్టిని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదండి. సో ఈ వర్షాలు రాకుండా, వర్షాలు ఆగేంత వరకు మనం ఇలాంటి ఘనజీవామృతం ఉంటే ఘనజీవామృతం కానీ, లేదా ఇలాగా లిక్విడ్లో కాకుండా మనం సాలిడ్గా తయారు చేసుకుని మొక్కలకి అందిస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ప్లాంట్స్కి వర్షాకాలం. ఓకే, ఇలాగా ఒక 2 స్పూన్స్ సరిపోతుంది ఈ ఎగ్షెల్స్. అంతే, దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఇది మనం కలిపేసుకోవాలి మట్టిలోని. ఈ విధంగా కలిసిపోయేలాగా కలిపేసి కాస్త వాటరింగ్ చేసేసాం అనుకోండి, దీనికి మంచిగా కాల్షియం వేర్లకు అంది మొక్కకి మొదలకి వెళ్ళి చక్కగా ఫ్రూటింగ్ బాగుంటుంది, మంచిగా అందుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ ఎగ్షెల్స్ పౌడర్ ఇంకొక మొక్క ఉందండి, అక్కడికి కూడా వెళ్ళి ఇచ్చేద్దాము పదండి. ఇదిగోండి, ఇది కూడా మనకి పచ్చిమిరపకాయలే, కాకపోతే ఏంటంటే ఇది మనకి కొంచెం పొడవు సైజు వస్తుంది. ఇవి చక్కగా ఇలా పొడవుగా వస్తున్నాయి, చూసారు కదా. ఇంకా ఉన్నాయి. ఈ చెట్టుకి కూడా పోటు వచ్చి ఒకసారి అయితే నేను హార్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదిగోండి, సో ఈ విధంగా మనకి ఇలా వస్తున్నాయంటే కాపు బాగుంటుంది. మనం ఇప్పుడు ఇలాంటి టైంలోనే మనం ఈ ఎగ్షెల్స్ పౌడర్ కనుక మొదల్లో ఇచ్చామంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. 2 స్పూన్స్. అలాగే మనం చిన్న బిగ్ సైజ్ కంటైనర్లో కనుక ఇలా వేసేసాం అనుకోండి, ఇలా బుద్ధి చక్కగా మనకి ఆకు మొక్క నుంచి చాలా కాపు తీసుకోగలుగుతాం, చాలా ఘనమైన కాపు మనం అందుకోగలుగుతామండి. అంతేకాకుండా ఇంకా మన దగ్గర చిన్న చిన్న రౌండ్ మిరప మీకు అందరికీ షేర్ చేసాం కదండి, సీడ్స్, రెడ్ మిర్చి అలాంటిది రౌండ్, అది కూడా మన దగ్గర ఉంది. ఆ మొక్కలు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం. అయితే ఇక లేట్ చేయకుండా హార్వెస్ట్లో కూడా వెళ్ళిపోదామండి. ఓకేనా, పదండి. దొండకాయలండి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. నేను ఇంకా హార్వెస్ట్ కూడా చేసేసాను రెడీగా, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటాయి. ఇగో ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకొకటి స్టార్ బెండ్ అండి, ఒక్కొక్కటే వస్తుంది ఈ మొక్కకి మనం కోసినప్పుడల్లా. ఓకే, నేతి బీర ఉందండి, చెప్పాను కదా బుల్లి వెరైటీలు, హ్యాండ్లో పట్టే వెరైటీలు అని చెప్పి. ఇదిగోండి ఇంత బుజ్జి వెరైటీ, ఒక చేతిలో మనకి చక్కగా పట్టేసే నేతి బీర అండి, షార్ట్ వెరైటీ. ఓకేనా, ఇంకా చిన్న చూపించిన రండి. ఇది ఇంకా చిన్నది బుజ్జి తింటేనండి, ఇది ఇంతకన్నా మనకి లావ్ అవ్వదు. ఇలా కట్ చేసుకోవడమే, దీని తొక్క కూడా మనం తినవసరం లేదు తెలుసా. ఇదేంటంటే ఈ వెరైటీ మనకి మరి పాలినేషన్ ఎలాగా జరిగిందో, ఇలాంటి సీడ్స్ ఎలా కలెక్ట్ చేశారో నాకు తెలియదు కానండి, దీనికి ఆకులు ఇలా బేర ఆకులు వస్తాయి. ఇవి నేతి బేర, సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా వస్తాయి గుత్తు బీర. అది మనం కట్ చేసుకున్న నేతి బీర ఏంటో తెలుసా, ఈ ఆకులు ఇలా ఉంటాయి. మీకు ఇది షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే వెరైటీస్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పాలినేషన్ చేయడానికి పువ్వులు దొరకవు, మేల్ ఫ్లవర్స్ దొరకవు అనమాట ఫీమేల్ ఫ్లవర్స్కి. అందుకని ఏం చేస్తారంటే అలా చేసి ఉండొచ్చు నా ఐడియా అండి. ఆ ఫీమేల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి దీనికి పాలినేషన్ చేయడం వల్ల ఇలా న్యూ వెరైటీస్ అయితే మనం కలెక్ట్ చేసుకోగలుగుతున్నాం అనుకుంటున్నాను, సీడ్స్. ఓకేనండి, పదండి ఇంకా ఉన్నాయి, కట్ చేసేసుకుందామా. మనకి ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఈ వెరైటీ. సో ఇక్కడ మన పచ్చిమిరపకాయలనే కదండి, ఇప్పుడు కట్ చేసేద్దాము. ఓకే, ఇవి చూడండి చాలా ఘాటు ఉంటాయండి. ఇలాగా చాలా ఘాటు, అంటే మనకి కూరకి తక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇక మనకి ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర అని కాదండి, ఆంధ్ర తెలంగాణ అసలు భారతదేశం వాళ్ళకే మనకి పచ్చిమిరపకాయలు చాలా అవసరం. ఎందుకంటే కారం లేనిదే మన వాళ్ళు అసలు తినరు. కారం అనేది మనకి చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కదా. సో మిరపకాయలు అయితే తప్పనిసరిగా మనం గార్డెన్లో పెంచుకోవాల్సిందే. కారం లేని వంటలు రుచి ఉంటాయండి కదా, అసలు రుచి అనిపించదు. సో పచ్చిమిరపకాయలు అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా ఆకుల్లో కలిసిపోతాయండి ఇవి. ఇవి దొండకాయలు కొంచెం కష్టం అండి కట్ చేయడం, ఎందుకంటే కనపడవు. ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు వీటితో మనం పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇవి ఘాటు ఉండడం వల్ల మనకి పెస్టులు కూడా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మీకు చిన్న టిప్ అండి, ఇది చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా ఆనపకాయలు కాస్తున్నప్పుడు నాకేం ప్రాబ్లం వచ్చిందంటే చూడండి, ఇందులోకి పురుగు వెళ్ళిందనమాట. నాకు వెంటనే డాట్లా కనపడింది. కనపడిన వెంటనే అదంతా క్లియర్ చేసేసి ఈ విధంగా కవర్ చేశానండి. కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పురుగు అనేది బయటకు వచ్చేసిందంటే నో ప్రాబ్లం, ఇంకే లోపలంతా పుచ్చిపోదు. అప్పటికప్పుడు వెంటనే క్లియర్ చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ అటాక్ చేసే ఏమైనా ఉంటే మాత్రం పోతుంది అనమాట, అటాక్ చేయకుండా ఉంటుంది. ఈ విధంగా కవర్ని అయితే నేను క్లోజ్ చేసి ఉంచానండి. ఇదొక టిప్పు మనకి. ఇది కాకపోతే ఏదైనా కవర్ అయితే కవర్ చేయాలి. ఇంకా మీకు చెప్పాను కదండి చిన్న వెరైటీలు అని చెప్పి, ఇదిగోండి ఇదొక బేర వెరైటీ. చూడండి బుజ్జి బుజ్జిగా ఇంతే ఉంటాయి. అసలు దీనికి పాలినేషన్ చేసినప్పుడు కూడా చిన్న కాయలు చాలా చిన్నవి. ఇంకొకటి ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడ ఉందో కనపడలేదు. ఇక్కడ ఏంటంటే ఒక బెండకాయ అంటే ముదిరిపోయిన చూసుకోలేదండి, అది సీడ్స్కి వదిలేసాను అనమాట. ఇప్పుడైతే అది సీడ్స్ కూడా రెడీ అయిపోయినట్లే. పోలేండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, మనం కొని తెచ్చుకునే పని లేదు. గార్డెన్లోనే అలా ఒకటి వదిలేసుకున్నామంటే సీడ్స్కి రెడీగా ఉంటాయి. ఇంకో బెండకాయ లేతగా ఉంది, కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే క్యాప్సికమ్ అండి. అది మనకి చిన్న వెరైటీగా ఆగిపోతుంది అన్నమాట. ఈ మొక్కకి మీకు చాలాసార్లు చూపించానండి హార్వెస్ట్ చేసి. అప్పుడు చాలా క్యాప్సికమ్స్కి అయితే కాసింది ఈ మొక్కకి. అప్పటి నుంచి అలా వదిలేసాను. ఇప్పుడు పూత పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే గాలి విపరీతంగా వేసేస్తుందండి. వైజాగ్లో వర్షాలు తగ్గాయి, కానీ విపరీతమైన గాలి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. దీనికి ఫ్రూట్స్ రాలిపోతున్నాయి, అలాగే వెజిటబుల్స్ పడిపోతున్నాయి. ఇక ఎందుకంటే కట్ చేసేయడం మంచిది. ఇంక ఇది కూడా ఎదగట్లేదు అనమాట. అలాగే పూత కూడా ఉంది, సో మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంకా 2 ఉన్నాయండి. అలాగే ఇప్పుడు 4 అయితే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అలాగే లో కొలెస్ట్రాల్, మంచిది హెల్త్కి. సో ఈ విధంగా కొద్దిగా వెజిటబుల్స్ ఎందులోనే కలిపేసి మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకా చిన్న బుజ్జి నారింజకాయలు చూపిస్తానండి. చూడండి, చాలా టేబుల్ నిమ్మ అంటాం కదా, ఆ వెరైటీ అండి. ఇది ఇంతకుముందు పాత మొక్కే అనమాట. ఇప్పుడు మళ్ళీ పూత వచ్చి కాపుకొస్తుంది. ఇక్కడ ఇంతే సైజు ఉంటుందండి. మనం సేమ్ ఇప్పుడు నారింజ తొనలు ఎలా ఉంటాయో ఇది కట్ చేస్తే కూడా లోపల అంతే ఉంటుంది. చాలా జ్యూస్ అయితే ఉంటుందండి. అలాగే ఇది మనకి సిట్రస్ ఫ్యామిలీ కాబట్టి చాలా మంచిది. సిట్రిక్ మనకి సి విటమిన్ లభిస్తుంది కాబట్టి ఇలాంటివి మనకి గార్డెన్లో ఉండాల్సిన మొక్కలండి. చాలా హెల్దీ అనమాట. సో
ఇదైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, చాలా చూడండి అలా అరిచేతులు ఎంత బుజ్జిగా చిన్న చిన్న వెరైటీస్ అనమాట ఈరోజు మనం చేసిన. ఓకే, ఇక్కడైతే మనకి చక్కగా రోజ్ అయితే రెడీగా ఉందండి. రోజెస్ భలే పోస్తున్నాయండి, స్టార్ట్ అయిపోయాయి, ఇంకా చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా. అలాగే గాలికి అనమాట ఇంకా ఊగేస్తుంది. కట్ చేసుకున్నాను చూడండి. ఇంకా మన హార్వెస్ట్ అండి ఇక అయిపోయిందండి. చాలా చెప్పుకోదగిన హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ని రకాలు వచ్చాయి అనమాట. ఫ్రూట్స్ వచ్చాయి, వెజిటబుల్స్ వచ్చాయి, చాలా బుజ్జిగా ఉన్నది ఈ హార్వెస్ట్. ఎలా అనిపించిందండి మీకు ఈ హార్వెస్ట్? అలాగే మనం ఇప్పుడు మిరపకాయల మొక్క కోసం పెంపకంలో ఎలాగా మెలకువలు తెలుసుకున్నాం కదా, మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఇది మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.